brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కేజీఎఫ్ తర్వాత కన్నడ సినిమా స్థాయిని మరో మెట్టెక్కించిన సినిమా కాంతారా. రీజనల్ స్టోరీ నేషనల్ లెవెల్లో కనెక్ట్ అయితే రిజల్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించింది ఈ మూవీ. అయితే ఈ సినిమా సీక్వెల్ విషయంలో మాత్రం వరుస విషాదాలు యూనిట్ తో పాటు ఫ్యాన్స్ ను కూడా కలవరపెడుతున్నాయి. కాంతారా ఘన విజయం సాధించడంతో పార్ట్ 2ను అనౌన్స్ చేశారు మేకర్స్. తొలి భాగంలో వచ్చిన కథకు ముందు ఏం జరిగింది అన్న లైన్తో కాంతారా చాప్టర్ 1ను పట్టాలెక్కించారు. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్లాన్ చేశారు. అక్కడి వరకు బాగానే ఉన్నా అసలు సమస్య తర్వాతే మొదలైంది. జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్కు వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ఆర్టిస్టులు గాయపడ్డారు. కేరళలో షూటింగ్ జరుగుతుండగా ఓ జూనియర్ ఆర్టిస్టు సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లి చనిపోయారు. జూనియర్ ఆర్టిస్టు మరణం మర్చిపోకముందే యూనిట్కు మరో షాక్ తగిలింది. సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న రాకేష్ పూజారి అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు. షూటింగ్ మధ్యలో రాకేష్ చనిపోవడంతో ఆ ఎఫెక్ట్ షూటింగ్ మీద పడింది. శుక్రవారం మరో నటుడు ఈ సినిమా షూటింగ్లో చనిపోయారు. నైట్ షూట్స్లో పాల్గొంటోన్న కళాభవన్ నిజు గుండెపోటుతో మరణించారు. గతంలో దర్శనానికి వెళ్లిన రిషబ్ను నువ్వు ప్రమాదంలో ఉన్నావంటూ హెచ్చరించారు పంజుర్లి. ఆ హెచ్చరిక ఈ ప్రమాదాల విషయంలోనే అని భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇక మీదట ఇలాంటి దుర్ఘటన జరగకుండా చిత్ర యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.